తెలంగాణ సర్కారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇక మీదట వాహనాల మీద ప్రెస్, గవర్నమెంట్ వెహికల్, పోలీస్, ఆర్మీ ఇలాంటి స్టిక్కర్లు ఎవరైతే అంటించుకుంటున్నారో అధికారికంగా వాళ్ళకి త్రూ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఐడి కార్డు ఉంటే తప్పితే, ఆ ధృవీకరణ ఉంటే తప్పితే వీళ్ళు వాడడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో బోల్డన్ని ప్రెస్లు వచ్చేసాయి. వాట్సాప్ ఛానల్ ఉన్నవాడి ప్రెస్సే అంటున్నారు. ఇదేంటి ఈ పేపర్ అంట, ఈ పేపర్ రూపంలో న్యూస్ పేపర్లు ఏవేవో టైటిల్స్ పెట్టుకొని న్యూస్ పేపర్లు జస్ట్ ఆన్లైన్లోనే షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ మ్యాగజైన్స్ అండ్ నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్స్, ఫేస్బుక్ ఛానల్స్, అలాగే ఇన్స్టాలో ఛానల్స్, ఎక్కడెక్కడైనా సరే ఒక వార్త గురించి ఒక మనిషి వాట్సాప్లోనో ఎక్కడైనా మాట్లాడుతున్నాడంటే తను వెంటనే ప్రెస్ అని ముద్రించుకోవడం, దానికి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది కూడా తెలియకుండా ఐడి కార్డు ప్రింట్ చేసుకోవడం, ఆ ఐడి కార్డుతో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేసి ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏంటంటే ఇక అన్నీ అంటే కొన్ని ఉన్నాయి, లక్షల కార్లు, లక్షల బైకులు ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి అథెంటిక్ సర్టిఫికేషన్ లేకుండా ఎవ్వరు కూడా ఇక మీదట ప్రెస్ అని, ఎక్కువ ప్రెస్సే వైరల్ అవుతుంది. ఎందుకంటే అందరూ రాసేసుకుంటారు ఇవాళ రేపు ప్రెస్, నువ్వు ప్రెస్సే, నేను ప్రెస్సే, ఈ పక్కోడు ప్రెస్సే, ఆ పక్కోడు ప్రెస్సే, ఏది పడితే అది రాశారు. వార్త గురించి మాట్లాడంటే వాడు ప్రెస్, అదేం ప్రెస్. ఇకపోతే అలాంటి జర్నలిజం కంటే ఒక వాల్యూ ఉంటుంది కదా. నిజమైన జర్నలిస్టులు ఉంటారు, జర్నలిజంలోనే డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు వివిధ రంగాల్లో. వాళ్ళందరూ ఏమైపోవాలి? జర్నలిజం స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఏమైపోవాలి? నీకు మాట్లాడడం తెలిస్తే చాలు, రాయడం తెలిస్తే చాలు, ప్రెస్ అని వేసేసుకుంటే అది చాలా తప్పు. అండ్ ఇట్లా ఇప్పుడు వెహికల్స్ ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వెహికల్స్ని సీజ్ చేసేస్తున్నారు. మీకు ప్రెస్ అని రాసుకున్నావా ఆపుతారు. ఏం ప్రెస్ నువ్వు చెప్పు అంటే, మాది సో అండ్ సో ఏబిసిడి టీవీ అండి, మేము అప్పుడప్పుడు యూట్యూబ్లో, అప్పుడప్పుడు ఫేస్బుక్లో అంటే పళ్ళు రాలగొడతారు. అవన్నీ ఉండొద్దు. ఖచ్చితంగా గవర్నమెంట్ రిజిస్టర్డ్ అయ్యి, ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్ చేస్తున్నారు కదా మీడియా సంస్థలన్నీ. మీడియా సంస్థలు ప్రైవేట్ రిజిస్ట్రేషన్ చేసినా కూడా నువ్వు జర్నలిస్టు అని గవర్నమెంట్ ధృవీకరించాలి. నీకు నువ్వు చెప్పుకోవడం కాదు నేను జర్నలిస్ట్ని అని. సో అది వీడియో జర్నలిస్ట్ అయినా, ఆడియో జర్నలిస్ట్ అయినా, ప్రెజెంటర్ అయినా, రిప్రజెంటర్ అయినా, లేకపోతే అదేంటిది ఎడిటింగ్ జర్నలిస్టులైనా, వెబ్సైట్లో రాసే వాళ్ళైనా, కంటెంట్ రైటర్స్, కంటెంట్ క్రియేటర్స్ అయినా, ఎవరైనా సరే ఇక్కడ నుంచి అథెంటిక్గా గవర్నమెంట్కి సంబంధించి మీరు ఆన్లైన్లో చూస్తే తెలిసిపోతుంది ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి ఏంటి అనేది. ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్ ఉండాలంటే అదేం లేదు, అది క్లబ్కి సంబంధించిన వ్యవహారం. మీకు ఆ ఉత్సాహం ఉంటే అందులో కూడా తీసుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే నువ్వు ఒక జర్నలిస్ట్వి అని ఒక అథెంటిక్ సర్టిఫికేషన్, ఎక్కడ జర్నలిజం చేశారు, ఏ రంగంలో చేశారు, నీకు పొందిన సర్టిఫికేట్ ఏంటి, వచ్చిన మార్కులు పర్లేదులే, పాస్ అయితే చాలు, జర్నలిస్ట్వే. సో అట్లా నీకంటే ఒక అథెంటిసిటీ ఉండాలి. లేదు అన్నా కూడా కనీసం పబ్లిక్లో నీకు ఒక ఆ వాల్యూ అని ఉండాలి, ఒక ఫేస్. కొంతమంది చాలామంది రెగ్యులర్గా వీడియోలు చేస్తూ వార్తలు చెప్పే వాళ్ళు ఉంటారు కదా, అట్లీస్ట్ ఆ ఫేస్ అయినా ఉండాలి. లేదు అనుకున్నా నువ్వు పనిచేసే సంస్థకైనా ఒక ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి అథెంటిక్గా గవర్నమెంట్ నుంచి. అవన్నీ ఏమీ లేకుండా ప్రెస్ లేదు, నాట్ ఓన్లీ ప్రెస్, పోలీస్ అని వేసేసుకుంటారు. నీకు సంబంధించిన ఎవడో ఎక్కడో ఉంటాడు అనమాట, ఏ మూలకో, కానిస్టేబుల్, సిఐఓ, ఎస్ఐఓ, అక్కడ ప్రెస్ అని, అదే పోలీస్ అని వేసుకుంటారు, ఆర్మీ అని వేసుకుంటారు. ఇట్లాంటివన్నీ వేసుకోవడానికి లేదు యాక్చువల్గా చెప్పాలి అంటే. ఇక మీదట వెహికల్స్ పైన గవర్నమెంట్ వెహికల్ అని వేసుకుంటారు. అది ఏ గవర్నమెంటో తెలియదు. అంటే నువ్వు గవర్నమెంట్కి సంబంధించిన ఒక ఎంప్లాయీ మీ ఇంట్లో ఉంటే చాలు, మీ కార్లకు గవర్నమెంట్ వెహికల్. గవర్నమెంట్ వెహికల్స్ వేరు, అది గవర్నమెంట్ ఆన్ డ్యూటీతో వెళ్ళే వెహికల్స్, అది వేరు. మీరు అలా వేసుకోవడం వేరు. సో దీనివల్ల చాలా క్రైములు కూడా జరుగుతున్నాయి. ఎవడో ఆపట్ల అదేంటిది, మీరు ఏమైనా రాజకార్యాలు చేసుకుంటే డిక్కీలలో అడ్డమైన ఈ సరుకు ఎగుమతులు దిగుమతులు అన్నీ కూడా హ్యాపీగా చేసేసుకుంటున్నారు. సో దీన్ని తగ్గించాలి అని చెప్పేసి ఒక స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మరి ఎన్ని కార్లు సీజ్ అవుతాయో, ఎన్ని బండ్లు సీజ్ అవుతాయో, ఎంతమంది దొరుకుతారో ఇక మీ ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్.